నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. ఏ గురు ఇంద్రకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ అందముగా రామ సింహ మందిరమందున పొందుగా భక్తులకు పూర్ణ బోధను తెలిపి సంధ్యములేకానుమదికానందముగ దృఢపరచి తెలిపిన డెందమలరగ పాఠ పీఠానందముగ ఏర్పరచినట్టి ఇంద్రకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. శరణాన్ని భక్తజనులాను మీరు కరుణతో రక్షించేరిలను అరమారాలేకను పరమ ధర్మము తెలిపి సరగుణ సాధన సంపత్తి బోధించి నిరతము శ్రీ సాధు జన సగవాసము చేయుచు ధరలో మరువకను శ్రీ గురుని మంతము నరయకను జపించుమంటిరి ఇంద్రకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. సంచితంబుగా పంచీకరణి మీరు పట్టి సాధించితిరి ధరణి పంచి 25 ఎంచి లయము చేసి మించున్న భూమాను గాంచుమని చూపించి అంచితముగా అండపిండ బ్రహ్మాండమంతయు ఉండబోదని అనుతు స్వప్న జాలవత్తుగా ఎంచుమని బోధించునట్టి ఇంద్రకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. అష్టాంగ యోగములాను మీరు స్పష్టముగా చూపినారిలను అష్టాదళమున పద్మ ద్రష్ట దర్శనార్య దృష్టి నిలుపుమని దృఢముగా బోధించి అష్టమంత్ర ప్రయోగములతే కష్టములు ప్రాప్తించుకాన కష్టమును లేకాను పరమును స్పష్టముగా గణజేసినట్టి ఇంద్రకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. సత్యమైన బయలులోను ఎప్పుడు నిత్యముగాదు జగమనేను నిత్య నిరాకార నిర్మల నిర్గుణ సత్యమైన పదవి సౌజ్ఞతే చూపించి
సత్తు చిత్తానందములనే ఉత్తదేయని మేలుకొని నా సత్త మాత్రము లేక స్వాత సిద్ధమై ఉన్నది గనుమనే ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. ద్వాదశి షోడాసి బోధా మీరు పాదుగా దిలిపేరి మేధా గాథాలు లేనట్టి బోధాను వినిపించి వాదము వద్దని మేదిని లోపల నాది నేననే వాదమాడడి బాధ గురువుల చెంత చేరక ఆది శ్రీ బృహద్వాసిష్టము యాది మరువక చదువుమంటిరి ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. శివరామ దీక్షిత ప్రభులు వారు సిద్ధాంత చల బోధకులు స్థిరముగా అప్పయ్య మంత్రి సిద్ధాంతమును విని సరగుణ శ్రీ సీతారామ స్వామికి తెలుపా సిద్ధముగ శ్రీ భాగవత కృష్ణ స్వామి ఈ బోధార్థమెరిగి ఫీలుకాన లక్ష్మణును అని ప్రీతిగా బోధించిరంటిరి ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. సాకారాకారములను లేకయున్న పరంపరులను ప్రాకటముగా సచ్చిదానంద స్వామి జోకతో శ్రీ గద్దె వెంకటార్యులకు తెలుపా వేగమే శ్రీ అస్తి అప్పల స్వామి ఈ బోధార్థమెరిగి ఎరుక మరపులు లేని పరమును ఎరిగి తెలిపిన పరమతత్వము ఇంద్రాకీలాద్రి నివాస సచ్చిదానంద శ్రీ వెంకటేశ. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్యులకు జై. విశ్వానంద కృష్ణమూర్చార్యులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. ఇది భౌతికమైన ప్రత్యక్ష ప్రమాణముతో లక్షణత్రయం మీద అన్వయం చేస్తున్నారు. అంటే 3 లక్షణాలపై అన్వయం చేస్తూ ఉన్నారు. ఇది భౌతికమైనటువంటి ప్రత్యక్ష ఉపమానంతో లక్షణత్రయం మీద అన్వయం చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ కుమ్మరివాడు కుండలు చేయడానికిను అక్కడ అనంత విశ్వములో బ్రహ్మములు ఉత్పన్నం అవడానికి సరాసరి సాపేక్ష నిర్ణయం నియమం ఉందని కాదు. ఇక్కడ కుమ్మరివారు కుండలు చేసేదానికిను అనంత విశ్వములో బ్రహ్మము ఉత్పన్నం అవడానికి అంటే పిపీలకాది బ్రహ్మ పర్యంతము సర్వాన్ని తయారు చేయడానికి ఆ బ్రహ్మం ఉత్పన్నం అవడానికి సరాసరి సాపేక్ష నిర్ణయం అయితే నియమం ఉందని కాదు. ఇది భౌతికమైనటువంటి ప్రత్యక్ష ఉపమానంతో ఆ లక్షణత్రయం మీద అన్వయం చేస్తూ ఉన్నారు. ఏమంటే కనబడుతున్నటువంటి ఏనుగు బొమ్మను చూపెట్టి ఏనుగు చెప్పే పద్ధతి ప్రతీకాత్మక బోధన అంటారు. ఒక బొమ్మను చూపించి ఇదిగో ఏనుగు ఇట్లుంటుంది అని చెప్పడానికి బొమ్మను చూపెట్టి ఏనుగును చెప్పే పద్ధతివి
ప్రతీకాత్మక బోధను అంటారు. అపరోక్షాన్ని అందించాలి అంటే ప్రత్యక్ష పరోక్ష ప్రమాణములను ఆధారం చేసుకొని శాస్త్ర ప్రమాణాన్ని అన్వయించి, ఇప్పుడు అపరోక్షాన్ని అందించాలి అంటే ప్రత్యక్ష పరోక్ష ప్రమాణములను ఆధారంగా చేసుకోవాలి. అంటే ఉపమేయాన్ని ఆ ఉపమానాలని ఆధారంగా తీసుకొని ఉపమేయాన్ని నిర్ణయించాలి. అందుకు ఈ ప్రత్యక్ష పరోక్ష ప్రమాణములను ఆధారంగా చేసుకొని శాస్త్ర ప్రమాణాన్ని అన్వయించి, దీనికి శాస్త్రము ఉండాల. ఇది ఉపనిషత్తు ప్రమాణంగా ఉంది, శాస్త్ర ప్రమాణంగా ఉన్నటువంటి విద్యే. అలనాటి విద్య అంటే కృతయుగం నుంచి పరంపరగా ఏర్పడినటువంటి బ్రహ్మ విద్య ఇది. కాబట్టి దీన్ని కూడా శాస్త్ర ప్రమాణాన్ని అన్వయించి అనుభవ ప్రమాణాన్ని జోడించి, శాస్త్రము అనుభవము అపరోక్ష ప్రమాణాన్ని నిర్ణయం చేసే పద్ధతిగా ఇవే లక్షణత్రయాలు. ఈ మూడు అనుభవ ప్రమాణాన్ని జోడించి, శాస్త్ర ప్రమాణాన్ని అన్వయించి, తర్వాత అపరోక్ష ప్రమాణాన్ని నిర్ణయం చేసేటువంటి పద్ధతిగా నీకు మార్గదర్శనం చేసేటువంటి పద్ధతి. అలా ప్రణవం అనేటువంటి బిందువు నుంచి, ఈ ప్రణవం అంటే ఓంకారం, ప్రణవ బ్రహ్మం, అట్లా ప్రణవం అనేటువంటి బిందువు నుంచి బ్రహ్మాండం ఉత్పన్నమైంది. కాబట్టి సూర్యుని యందు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ప్రకాశమంతా ప్రణవ ప్రకాశమే. ఆ సూర్యుని యందు ప్రకాశించేటువంటి ప్రకాశమంతా కూడా ప్రణవ ప్రకాశమే, బిందు ప్రకాశమే. ఈ 9 గ్రహాలు విడువడక ముందు, నవగ్రహాలు ఉన్నాయే, ఆ నవగ్రహాలు 9 గ్రహాలు ఇది ఈ గ్రహము, ఇది ఈ గ్రహము అని విడువడక ముందే ఉన్నటువంటి సూర్యుడు నక్షత్రము దూరంగా ఉంటే, నక్షత్రము దగ్గరగా ఉంటే సూర్యుడు. సూర్యుడు నక్షత్రము దూరంగా ఉంటేనేమో, నక్షత్రం దూరంగా ఉంటే, నక్షత్రం దగ్గరగా ఉంటే సూర్యుడు. ఆ నక్షత్రం విస్ఫోటనం చెందితే బ్రహ్మ. మరి వ్యాపకమైనది ప్రకాశమే కదా, అదే బ్రహ్మ ప్రకాశంగా భావన చెందాల. మరి వ్యాపకమైనది సూక్ష్మమే కదా. కాబట్టి హిరణ్య గర్భస్థమై ఉన్నటువంటిది ఏదో అది సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం. సర్వానికి కారణమైనటువంటిది ఈశ్వరత్వం. ఏమైంది? నిటాలాంతరాల విహారకం. ఇక్కడ కూడా చూడండి అన్వయం ఎలా చేశారో. ఆ హిరణ్య గర్భ ప్రకాశమే నీ బుర్రలో పనిచేస్తుంది నాయన అంటా ఉన్నాడు. నిటాలాంతరాల విహారకం నీ బుర్రలో పనిచేస్తుంది, నీ మెదడులో పనిచేస్తుంది. ఆ తెలివి అదే. అక్కడ హిరణ్య గర్భుడన్నా, ఇక్కడ తెలివి అన్నా, ఎరుక అన్నా అన్ని సమానార్థకములే. చూడండి, ఏకస్థితిని పొందేటువంటి నిర్ణయం మనకు అన్వయం చేశారు ఇక్కడ. ఒకదానిని విడిచి ఒకటి లేవయ్యా, మరలా అంతా హిరణ్య గర్భస్థితికి చేరుకోవాల్సిందే. మరి దాన్ని విడిచి, హిరణ్య గర్భుడిని విడిచి విశ్వడు కానీ, విశ్వుని విడిచి హిరణ్య గర్భుడు కానీ లేడు. విశ్వడు అంటే ఈ శరీరాన్ని 24 ఇంద్రియాలు కట్టుకొని నడిపించేటువంటి వాడు విశ్వడు. ఇక్కడ ఎక్కడున్నాడు? ఈ శరీరంలో నేత్రస్థానం నిలయుడై ఉన్నాడు. ఈ నేత్రస్థానంలో ఉండి విశ్వడుని నామముతో ఈ 24 ఇంద్రియాలు కట్టుకొని ఇది నడిపిస్తా ఉన్నాడు. మరి ఆ బ్రహ్మాండంలో విరాట్ పురుషుడు ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తా ఉన్నాడు. ఆ విధంగా ఆయన అష్టప్రకృతులను పట్టుకున్నాడు. అష్టప్రకృతులు వాటితే ఈ జగత్తునంతా నడిపిస్తా ఉన్నాడు. ఇది
నీ బుర్రలోని పనిచేస్తుంది నాయన, నీ మెదడులో పనిచేస్తుంది. ఆ తెలివి అదే. అక్కడ హిరణ్య గర్భుడు అన్నా, ఇక్కడ తెలివి అన్నా, ఎరుక అన్నా అన్ని సమానార్థకములే. ఒకదానిని ఒకటి విడిచి ఒకటి లేవయ్యా మరలా అంతా హిరణ్య గర్భస్థితికి చేరుకోవాల్సిందే. ఇది వేరుగా, ఇది వేరు, అది వేరు, ఇది అది కాదు, అది ఇది కాదు, ఇది ఎప్పటికీ అది అవ్వదు, అది ఎప్పటికీ ఇది అవ్వదు అని చెప్పేటటువంటి పద్ధతులు భ్రమాజన్యములు, భ్రాంతిజన్యములు, ఉపశాంతి మార్గములు. తత్కాలానికి ఉపశాంతి చెందేటువంటి మార్గాలవి. శాశ్వతమైన నిర్ణయాన్ని అందించేవి కావు. ఇక్కడ మన పెద్దలు చెప్పినటువంటి విషయానికి దీనికి తేడా వస్తుందే అని అనిపిస్తుంది. అనిపించినా కూడా ఇక్కడ ఎరుక నిర్ణయం, బ్రహ్మ నిర్ణయం జరుగుతూ ఉంది. బ్రహ్మ నిర్ణయం జరిగిన తర్వాత బ్రహ్మను విడిచే విధానాన్ని కిందికి పోతూ కడలో చెంపనే చెప్తా ఉన్నాడు ప్రతి కందార్థంలోనూ. తత్కాలవత్తు ఉపశాంతి మార్గములు శాశ్వతమైన నిర్ణయాన్ని అందించేవి కావు. కాబట్టి కామ్యక కర్మ పద్ధతులలో ఈ రీతిగా తత్కాలవత్ ఉపశాంతిని ఉద్దేశించి చెప్పేటటువంటి పద్ధతులు. కాబట్టి జ్ఞానయోగ మార్గములో ముఖ్యముగా పరిపూర్ణ రాజయోగ మార్గములో ఏది మూలమో, కాబట్టి జ్ఞానయోగ మార్గములో ముఖ్యంగా పరిపూర్ణ రాజయోగ మార్గంలో ఏది మూలమో ఆ మూలమును తెలియజెప్పి ఆ మూలము ఎలా కాదో తెలియజెప్పి నిరసింపజేస్తాడు. ఇప్పుడు ఇందుకు చెప్పాడు ఇది, నువ్వు దాన్ని తెలియబడి విడువు. అందుకే చాలాసార్లు చెప్తా ఉంటారు పెద్దలు, తెలిసి మ్రొక్కు, ఎదిగి మ్రొక్కు అని. అంటే తెలియబడి విషయాన్ని విడువు. తర్వాత ఇట్లా సరైన పద్ధతిగా తెలివి స్థిరముగా నిలవబడు చోటింకేది? సరైన పద్ధతిగా తెలివి స్థిరముగా నిలవబడు చోటింకేది అంటాడు ఈ కందార్థంలో. కూటస్థుడికి మూలం కోసమే, కూటస్థుడికి మూలం కోసేమో, కూటస్థుడికి మూలం కోసేశాం అంటే కూటస్థుని యొక్క మూలము కోసేశాం, మూలఛేదనం చేయబడింది. ఆ యొక్క కూకుడు వేరు తోడేసి తీసేయబడింది. కూకుడు వేరు దొరకాలంటే మానుకు ఒక పెద్ద వృక్షానికి కూకుడు వేరు దొరకాలంటే ఏం చేయాలి? చుట్టూ ఏర్లు పాతుకొని ఉంటాయి. అవి చుట్టూ ఏర్లన్నీ పాతుకొనేటివి తవ్వుతూ అవన్నీ తీసేసుకుంటా పోతే కానీ కూకుడు వేరు దొరకదు. అదేవిధంగా ఈ 96 తత్వాల విచారణ బాగా తీసేస్తే తప్ప, విచారించి తోడి ఆ ఏర్లన్నీ కొట్టేస్తే అప్పుడు నీకు కూకుడు వేరు దొరుకుతుంది. లోతుకు పోతే అప్పుడు కూకుడు వేరు తీసేయబడుతుంది. ఆ కూకుడు వేరే ఎట్లయితే చుట్టూ వృక్షానికి ఏర్లన్నీ అల్లుకొని ఉన్నాయో ఆ విధంగా వీటికి 96 తత్వాలు చుట్టూ అల్లుకొని ఉన్నాయి. వీటినన్నిటినీ విచారించి నిరసించాల. విచారించి నిరసించిన తర్వాత నీకు కూకుడు వేరు దొరికితే అప్పుడు ఆ కూకుడు వేరు తీసేయబడుతుంది. ఎవరో ఒకరు వచ్చి తీసేసేది కాదు, తనకు తాను తీసేయబడాల. తనకు తాను ఎండిపోతుంది అది చుట్టూ తీసేస్తే. అట్లా తనకు తానే తీసేయబడాల. ఇట్లా సరైనటువంటి పద్ధతి తెలివి స్థిరముగా నిలబడి చోటుకి ఏదంటే కూటస్థుడికి మూలం కోసేశాం, మూలఛేదనం చేయబడింది. అప్పుడిక పిండ బ్రహ్మాండాలకు చోటేది? అప్పుడు ఇంకా పిండ బ్రహ్మాండాలకు చోటేది? అట్లా నిష్ప్రతియోగిక బ్రహ్మమయ్యింది. ఆ విధంగా నిష్ప్రతియోగిక బ్రహ్మమైంది.
ఆ బట్టబయలుకు ఒక సంస్కృత పేరు ఉంది. ఏమిటంటే నిష్పతియోగిక బ్రహ్మము. ఒక సంస్కృత పేరు ఉంది ఆ బట్టబయలుకు. ఏమని? నిష్ప్రతియోగిక బ్రహ్మము. అంటే సగుణము కాదు, నిర్గుణము కాదు, రెండుగా రెండుగా ఒక్క పలుకే అయింది. రెండుగా ఒక పలుకే అయింది. ఒకటే రెండైనాది నాయన, ఒకటే రెండైందప్ప. ఏక ద్వి ఏక ద్వి బహు అని సంస్కృతములో వచనాలు 3. ఏక అంటే ఒకటి, ద్వి అంటే రెండు, ద్వయము, బహు అంటే అనేకము. ఇట్లా అని సంస్కృతములో వచనాలు 3. బహూనాం జన్మనాయంతే అన్నాడు ఆయన. బహూనాం జన్మనాయంతే. బహూనాం అంటే లెక్కలేదు, అనేక పేర్లు, కోటాని కోట్ల పేర్లతో పిలువబడేటువంటిది బహూనాం అంటే. లెక్కలేదు. దానికి ఎన్నో చెప్పడానికి వీలు కాదు, ఇన్ని అని చెప్పడానికి వీలు కానటువంటిది బహునాం అంటే. మరి ఈయన కనీసం 2 అన్నాడు. ఏమి? ఏకం ద్వి త్రిణి చత్వారి అని యజ్ఞం చేసేటప్పుడు 1 2 3 4 సార్లు నెయ్యి వేసుకోనాయనా అని సువాన్ని ఉపయోగించి అని యజ్ఞం చేసేటప్పుడు చెప్తారు. ఈ యజ్ఞం చేసేటప్పుడు 1 2 3 4 సార్లు నెయ్యి వేసుకో యజ్ఞంలోకి, యజ్ఞకర్తలకు చెప్తారు. వేసుకోనాయనా అని శృవాన్ని ఉపయోగించి అని యజ్ఞం చేసేటప్పుడు చెప్తారు ఇవి. అందులో ఏకం అంటే బ్రహ్మము, ద్వి అంటే శక్తి శివుడు, ద్వి 2 అయింది, త్రిని త్రిపుటి వచ్చింది, అప్పుడు 3 అయింది, చత్వారి 4 ముక్కలైంది. అది ఏమిటి 4 ముక్కలు? పిండాండము, పిండాండములోని అహము, బ్రహ్మాండము, బ్రహ్మాండంలోని అహము. పిండాండము, పిండాండంలోని అహము, బ్రహ్మాండము, బ్రహ్మాండంలోని అహము. వీటన్నింటినీ కలిపి సుక్కుతో పోస్తారు. అక్కడ నెయ్యి వేసేదానికి ఒక కర్రతో చేసినటువంటి గరిట ఉంటుంది, ఆ గరిటతో వేస్తూ ఉంటారు. వీటన్నిటినీ కలిపి సుక్కుతో పోస్తారు. స్రువముతో హోమం చేస్తారు. సురుక్కుతో పోస్తారు, స్రువముతో హోమం చేస్తారు. ఇవన్నీ పట్టుకెళ్ళి అర్పించేస్తారు. ఎవరికి అర్పించాడు? యజ్ఞేశ్వరుడికి అర్పించాడు. పూర్ణాహుతి చేశాడు. చేస్తే ఏమైపోయింది? ఏకం పోయింది. ఏకం పోయిన తర్వాత ఏమైంది? ద్వి పోయింది, 2 పోయినట్ట. శక్తి శివుడు 2 పాయ. త్రిని పోయింది అంటే త్రిపుటి పోయింది. చతుర్వి పోయింది, 4గా మారినటువంటిది పోయింది. అంటే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ 4 పోయినాయి. చేస్తున్న కర్త కూడా నాహం అయిపోయింది. చేస్తున్న కర్త కూడా నాహం, తాను కూడా పోయాడు. నేను లేకుండా పోయింది. తాను లేనని నిర్ణయాన్ని పొందడము పూర్ణాహుతి. తాను లేననే నిర్ణయాన్ని పొందడమే పూర్ణాహుతి. కాబట్టి ఆయా యజ్ఞయాగాదులందు కూడా చెప్పబడేటటువంటి ప్రాథమిక సూత్రం ఇదే. ఆ యజ్ఞాలలో చెప్పేటువంటిది కూడా ప్రధానమైనటువంటి మొదటి సూత్రం ఇదే. పలుకున కలిగినటువంటి అర్థము పలుకును విడనాడి నిల్వబడు చోటు ఇంకేది అంటే 2గా ఒక్క పలుకే అయినాది. తెలివియు మీలాగున తెలివి దేహములయ్యే, తెలివే తనువును బాసి, తెలివి స్థిరముగా నిలవబడు చోటు ఇంకేది. 2గా ఒకే పలుకైనాది అని కందార్థంలో చెప్పినటువంటి దరువు ఇది. కాబట్టి ఈ శరీరము జారిపోవాలన్నా ఆ తెలివే, ఈ శరీరం పుట్టాలన్నా
ఆ తెలివే. ఈ శరీరం జారిపోవాలన్నా ఆ తెలివే, ఈ శరీరం పుట్టాలన్నా ఆ తెలివే. కాబట్టి తెలివి ఎప్పుడు ఉంటుంది, తెలివి ఎప్పుడూ ఉంటోంది. జనన మరణాలలో కూడా ఆ తెలివే ఈ శరీరం అయ్యింది. జనన మరణాల్లో కూడా ఆ తెలివే ఈ శరీరం అయింది. అర్థమైందా అని అడిగాడు గురువుగారు. కాబట్టి ఆ తెలివిని విడచి ఆ శరీరం ఉండలేదు, మరలా ఆ తెలివి మరొక శరీరాన్ని ఇచ్చింది. ఆ తెలివిని విడిచి ఆ శరీరం ఉండలే, మరలా ఏమైంది, తెలివి మరొక శరీరాన్ని ఇచ్చింది. ఇలా జనన మరణ చక్రం జరుగుతూ ఉంది. పుట్టేది చచ్చేది, ఈ విధంగా జనన మరణ చక్రము జరుగుతోంది. తెలివికి మూలాన్ని బట్టబయలులో గనక దర్శించి పోగొట్టుకుంటే, ఆ తెలివికి మూలాన్ని ఎక్కడ ఎతకాలా? బట్టబయలులో ఎత్తుకు. వెతికితే నీకు ఉందా? మూలం ఉందే దానికి. అందుకే మన పెద్దలు మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనేటువంటి నిర్ణయం చెప్పారు మనకు. మూలాభావం అయితే నిర్మూలమే తదజ్ఞాన శరీరం నాస్తి కేవలం. ఏమైంది? అయినట్లయితే నిర్మూలమే తదా జ్ఞానాత్ శరీరం నాస్తి కేవలం అయినట్లయితే అప్పుడేమైంది? జననము లేదు, మరణము లేదు. ఇది నిర్ణయం. ఇక 64వ కందార్థం చెప్పండి స్వామి. ఎరుకైన భూతముల నీ వెరుగుము, ఆకసముగాట్పు ఇంగలమును నీళ్ళిరవంద నేలయని నేనెరిగిన పద్ధతిని నీకు ఎరిగించినాను. ముజ్జగా మూలయ్యను వీట్లతోను పరిపూర్ణమందు కనపడుచు తమకు తానే మరి కానరావిట్టి మార్గము కలవిటి ఎరిగించినాను. ముజ్జగములయ్యను వీట్లతోను. జై గురుదేవ. ఇక్కడ 5 పంచభూతమిదం జగత్, 5 పంచభూతముల వల్ల అయినటువంటి ఈ పిండాండ బ్రహ్మాండ సృష్టి అంతా కూడా తెలియపరిచారు. కాబట్టి సాంఖ్య దర్శన విశేషాన్ని ఒక్క మాటతో తెగొట్టేశారు. ఇక్కడ సాంఖ్య దర్శన విశేషాన్ని అంతా కూడా ఒక్క మాటతో తెగొట్టేశారు. ఇక్కడ సాంఖ్య దర్శనములో పంచీకరణములో 5 25గా చెప్పబడుతున్నటువంటి సమస్తాన్ని కూడా మొత్తం ఆ బోధనంతా కూడా అమనస్క స్థితికి వచ్చేసరికి ఒక్క సూచనే ఉంది. ఆ బోధంతా, సాంఖ్య బోధంతా విచారించగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. 96 తత్వాలు విచారించగా ఏమైంది? మొత్తం ఆ బోధనంతా కూడా అమనస్క స్థితికి వచ్చేసరికి ఏమైంది? ఒక్క సూచనే ఉంది. ఏమిటా ఒక్క సూచన అంటే, మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనే సూచన కాటికి వచ్చింది. మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. అది అంతా శరీర వ్యవహారం, అష్టతను వ్యవహార నిర్ణయం. అది అంతా కూడా అష్టతనువు నిర్ణయాలు. అష్టతనువులు అంటే బ్రహ్మాండ తనువులు 4, పిండాండ తనువులు 4. బ్రహ్మాండ తనువులు 4 ఏవి అంటే విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ. పిండాండ తనువులు విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ. ఈ విధంగా అష్టతను వ్యవహార నిర్ణయము అది అంతా. అష్ట ప్రకృతులనండి, అష్టతనువులనండి అంటే అర్థమేమిటి? నేల, నీరు, నిప్పు, గాలి, నింగి, మనసు, బుద్ధి, అహంకారము. ఈ 8 నా మాయాశక్తి. ఈ 8 అష్ట ప్రకృతులు. అంటే పంచభూతములు 5, మనసు, బుద్ధి, అహంకారము ఈ 3 కలుపుకుంటే ఈ 8 కలిపి అష్ట ప్రకృతులు అంటారు. ఈ అష్ట ప్రకృతులనండి, అష్టతనువులనండి అంటే అర్థమేమిటి? నేల, నీరు, నిప్పు, గాలి, నింగి, మనసు, బుద్ధి, అహంకారం. ఈ 8 నా మాయాశక్తి. అదే అష్ట ప్రకృతులే ఈ నా మాయాశక్తి.
ఇది అష్టప్రకృతులు అన్నాడు ఆయన భగవద్గీతలో. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహములు జీవులకు ఈశ్వరునకు సమానముగా ఉన్నాయి. స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము ఇవి జీవునికి కానీ ఈశ్వరుని కానీ ఇద్దరికి సమానంగానే ఉన్నాయి. ఇది వ్యష్టి, అది సమిష్టి. చంద్రశేఖర్ అన్న చాలాసార్లు జాయిన్ చేసుకుంటున్నాను, మళ్ళీ హోస్టల్కి రానే వస్తున్నాడు. తర్వాత ఇదేమో వ్యష్టి, పిండాండ జీవుడు వ్యష్టి, బ్రహ్మాండ ఈశ్వరుడు సమిష్టి. ఈ 8 కలిపితే అష్టతనువులు అయినాయి అంది సాంఖ్య దర్శనం. మనం సాంఖ్యంలో విచారించుకునేప్పుడు ఈ 8 కలిస్తే అష్టతనువులు అయినాయని చెప్పింది. ఇంద్రియాధిష్టాన దేవతలు అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా ఉన్నది అన్నది పంచీకరణ. ఇక్కడ ఇంద్రియాది అధిష్టాన దేవతలు అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా ఉన్నది అన్నది పంచీకరణ. అంటే ఈ ఇంద్రియములకు ప్రతి ఒక ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉన్నాడు ఇక్కడ. ఎట్లా అంటే మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తమునకు క్షేత్రజ్ఞుడు, అహంకారానికి రుద్రుడు. అట్లా ప్రతి ఇంద్రియానికి 12 చేతులకు ఇంద్రుడు, పాదములకు గమనాశక్తి, నేత్రములకు సూర్యుడు, వాక్కుకు సరస్వతి. ఇట్లా ప్రతి ఇంద్రియాలకు ఒక ఇంద్రియ అధిష్టాన దేవతలు ఉన్నారు. అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా ఉన్నది అన్నది పంచీకరణ. ఎన్ని రీతులు చెప్పినా నేను ఎరిగిన పద్ధతిని మీకు ఎరిగించినాను అంటున్నాడు గురువుగారు కృష్ణదేశికుల వారు. ఎన్ని రీతులు చెప్పినా నేనెరిగిన పద్ధతిని మీకు ఎరిగించినాను. వారికో పద్ధతిగా ఇదంతా తెలుసుకున్నారు. ఏమైనారు? నేను ఎరిగినంతా ఎరిగించిన కరెక్ట్గా, కానీ వాళ్ళ తెలివితేటలతో, వాళ్ళ గురువు గారు వాళ్ళకి చెప్పినటువంటి అనుభవాలతో వారికో పద్ధతిగా ఇదంతా తెలుసుకున్నారు. ఏమిటట? బట్టబయలులో దీనికి నిలువ స్థానం లేదు. బట్టబయలులో దీనికి ఉండడానికి స్థానమే లేదు, అందుకే మూలము లేదు అని చెప్పారు మన పెద్దలు. ఆధారము లేదు, మూలము లేదు, నో సూత్రం, నా గోత్రం. అంటే సూత్రము లేదు, గోత్రము లేదు అంటుంది అచలం. మరి ముజ్జగములయ్యే కదా అంటే అంటావేమో, మరి 3 జగాలు అయినాయి కదా అని అంటావేమో. అవన్నీ దీని లోపలే కదా, ఈ అష్టప్రకృతుల ప్రభావము చేతే కదా. అలాగే అక్షర పరబ్రహ్మ యోగము భగవద్గీతలో ఆధ్యాత్మ, ఆది భౌతికం, అది దైవికం, అది యజ్ఞం ఇలా చెబుతారు. సమిష్టికి చెప్తారు, అది కూటస్థ స్థితికి చెప్తారు. అక్షర పరబ్రహ్మం అంటే కూటస్థ స్థితి. ఈ అక్షర పరబ్రహ్మాన్ని తెలియపరుస్తాడు మొట్టమొదట. అక్షర పరబ్రహ్మం అంటే కూటస్థ స్థితి, అది దైవతం, నేనే పరమాత్మ అంటారు. అది యజ్ఞం, అందరూ చేసేటటువంటి బ్రహ్మాండం అనే యజ్ఞం ఉందే, అందరూ చేస్తా ఉన్నారు ఈ బ్రహ్మాండం అనేటువంటి యజ్ఞం. ఇది ఎక్కడ చదివినాం మనము? ఇదే క్లాస్లో నచికేతుని కథ. అది ఏ ఉపనిషత్తు? కైవల్య ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు ప్రమాణంగా నచికేతుడికి ఆయన ఎవరు, యమునికి జరిగినటువంటి దాంట్లో ఈ యజ్ఞస్థితి అంతా మనం చదివి తెలుసుకున్నాం. అది యజ్ఞం, అందరూ చేసేటువంటి బ్రహ్మాండం అనేటువంటి యజ్ఞం ఉందే, అది అంతా కూడా అది యజ్ఞం. ఆ యజ్ఞ పురుషుడను నేనే అంటాడు. ఆ ఆధ్యాత్మ, ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి, ఆ ఆధ్యాత్మ, ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి అంతా కూడా ఆధ్యాత్మ, ఆది భౌతిక అంటావా? నువ్వు చేసేటటువంటి కర్మ ప్రభావం తెలియబడడానికి
పనిముట్టుగా వచ్చినటువంటిది ఏదో, ఆ ఫలిత స్థానంలో పనిముట్టుగా ఉన్నదేదో అది ఆది భౌతికము అంటారు దాన్ని. కాబట్టి బ్రహ్మాండమునకు మూల స్థానమే, ఆధార స్థానమే, అధిష్టాన స్థానమే ఉన్నటువంటి సూర్యనారాయణుని మధ్య స్థానమైనటువంటి బిందు మధ్యమందు, బిందువాకాశ మాధ్యమందు ఏ మానవుడున్నాడు అంటే ఏ తెలివి ఉంది? ఇవన్నీ ఒక్కటి, ఇవన్నీ ఒట్టివి కదా, కలవంటివి కదా. చూడండి, ఆ బ్రహ్మాండమునకు మూల స్థానమే, ఆధార స్థానమే, అధిష్టాన స్థానమే ఉన్నటువంటి సూర్యనారాయణుణ్ణి మధ్యస్థానమైనటువంటి బిందు మధ్యమందు, ఈడ పింగళ సుషుమ్న నాడి, సూర్య చంద్ర అగ్నినాడి అని త్రిపుటిగా చెప్పుకుంటా ఉంటాం. ఈ వెష్టిలో సమిష్టిలో అధిష్టాన స్థానమే ఉన్నటువంటి సూర్యనారాయణుని, మధ్యస్థానమైనటువంటిది బిందు మధ్యమందు, బిందువాకాశ మాధ్యమందు ఏ మానవుడు ఉన్నాడు అంటే అక్కడ ఏ తెలివి ఉంది అంటే ఇవన్నీ ఒక్కటి ఒట్టివి కాదలా, కలవంటివి కదా, ఒట్టివి కదా, కలవంటివి కదా. ఇక్కడ బిందువాకాశము సూర్యాకాశము నుండి సూర్యుడు లేనివాడు అవుతుంటే, ఈ బిందువాకాశము సూర్యాకాశం నందే సూర్యుడు లేనివాడు అవుతుంటే, దానవతల ఉన్నటువంటి కేవలాకాశము, దాని అవతల ఉన్న బట్టబయలు, అక్కడ ఈ అనంత విశ్వము లేదు. ఇక్కడ ఏమైంది? బిందువాకాశము సూర్యాకాశం నందే సూర్యుడు లేనివాడు అవుతుంటే, ఆడ బిందువాకాశం నందు సూర్యాకాశము సూర్యుడు లేనివాడైతా ఉన్నాడు. దాని అవతల ఉన్న కేవలాకాశము, దాని అవతల ఉన్న బట్టబయలు, అక్కడ ఈ అనంత విశ్వము లేదు. లవలేశము కూడా లేదు, ఏ కొంచెము కూడా లేదు. పరిపూర్ణమందు కనపడచ్చు తమకు తామే మరి కానరావిట్టి మార్గము కళ అన్నాడు ఈ కందార్థంలో. పరిపూర్ణమందు కనపడుచు తమకు తామే మరి కానరావిట్టి మార్గము అంతా కూడా కళ అంటే అనంతముగా వ్యాపకమై ఉన్నటువంటి ముళ్ళుగుర్చు సందులేక వ్యాపకమై ఉన్నటువంటి బయలులో అనేక విశ్వశక్తుల సమాహితమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఒక కాలములో అనేక కృష్ణ బిలాలు ఏర్పడి సంఘర్షణ బలాలను వలన న్యూక్లియర్ ఫ్యూషన్ డిఫ్యూషన్ వలన అనుఘటనము విఘటనము వలన బిందువునందలి శక్తుల యొక్క సంఘర్షణ బలాల వలన విశ్వ ప్రాదుర్భావము జరిగింది. ఆ విధంగా సమిష్టిలో జరిగినటువంటి విశేషమంతా ఇక్కడ మనకు తెలియపరుస్తా ఉన్నారు. అంటే పరిపూర్ణమందు, ఏమీ లేని నిరామయమందు కనపడుచు తమకు తామే మరి కానరావిట్టి మార్గము కళ. అవంతకవే ఏర్పడతా ఉన్నాయి, అవంతకవే ఉన్నట్లుగా తోస్తూ ఉన్నాయి, అవంతకవే లేకుండా పోతున్నాయి. ఎట్లా అంటే రాత్రి వేళ మనకు కళలో వచ్చినటువంటి విషయము తనంతకు తానే వచ్చింది. నీకు తెలుసునా? పడుకుండే ముందు ఏమన్నా అనుకున్నావా? నేను పలానా కలగంటాను, ఈరోజు ఇక్కడ పనుకుంటున్నాను కాబట్టి నేను పలానా కలగంటానని ఏమన్నా అనుకున్నావా? పలానా వ్యవహారం చేస్తామని నేను అనుకున్నావా? అనుకోలే. తనకు తానే వచ్చింది కళ, తనకు తానే ఈ యొక్క సంకల్ప భ్రాంతి చేత కలిగింది. కలిగి ఆ కలగన్నంతసేపు కళ నిజమై తోచింది. కళ్ళలో వ్యవహారాలని ఎవరైనా కొడితే కొడుతున్నావు, తిడితే తిడుతున్నావు, నీ సొమ్ము ఎవరైనా తీసుకుంటే ఆరుబాట పడుతున్నావు, నీ తోటలోకి ఎవరైనా పసరం వచ్చింటే అల్లిస్తా ఉన్నావు, వాళ్ళని పోయి దండిస్తా ఉన్నావు. పసరం కట్టేసుకోండియా మా తోటంతా వేసేసింది అని అట్లా కలగనింది. ఇంతసేపుకు మెలక వచ్చింది. మెలక వస్తానే ఉందా ఆ వ్యవహారం అంతా? లేదు. నీవంతా ఏమైంది? నీ సంకల్ప బలం చేత కళ వచ్చింది, నీకు కళ తోచింది. ఆ విధంగానే ఇదంతా వ్యవహారం అంతా కళ. మరి మళ్ళా కనపడుతుంది, కనపడదు.
అనంతముగా వ్యాపకమై ఉన్నటువంటి ముళ్ళు గుర్చ సందులేక వ్యాపకమై ఉన్నటువంటి బయలులో ఈ అనంతంగా వ్యాపకమైనటువంటి తనకు తానే స్వతసిద్ధమై ఉంది, ఒకరిచే వ్యాపింపబడినటువంటిది అయితే కాదు. ఆ అనంతముగా వ్యాపకమై ఉన్నటువంటి ముళ్ళు గుర్చేదానికి కూడా సందు లేక వ్యాపకమై ఉన్నటువంటి బయలులో అనేక విశ్వశక్తుల సమాహితమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అనేకమైనటువంటి శక్తులన్నీ ఏర్పడినాయి. ఈ పంచభూతములు ఏర్పడినాయి. పంచభూతంలో నుంచి అనేకమైనటువంటి ఇంద్రియ సమూహం అంతా ఏర్పడింది. ఆ ఇంద్రియ సమూహానికంతా అధిష్టాన దేవతలు ఏర్పడినారు. అనేకమైనటువంటి ఏర్పడినటువంటి ఈ అక్కడ అనేక విశ్వశక్తులు సమాహితమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఒక కాలంలో అనేక కృష్ణ బిలాలు ఏర్పడి సంఘర్షణ బలాల వలన వాటి యొక్క సంఘర్షణ బలాల వలన న్యూక్లియర్ ఫ్యూషన్ డిఫ్యూషన్ వలన అనుఘటనము విఘటనము వలన బిందువు నందలి శక్తుల యొక్క సంఘర్షణ బలాల వలన విశ్వ ప్రాదుర్భావం జరిగింది. అక్కడ అప్పుడు ఈ విశ్వము ఏర్పడింది. ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు కదులుతుంది. ఇక్కడ వ్యవహరిస్తున్నట్లు కదులుతుందో కొన్ని కక్షలతో కదులుతున్నాయి. అదంతా వ్యవహరిస్తున్నట్లు కదులుతా ఉంది. ప్రత్యక్షమే కదా ఈ కదిలే వ్యవహారంలో అంతా కలిగి ఉంది కదా ఈ ఎరుక. కొన్ని కక్షలు లేకుండా కదులుతున్నాయి, కొన్ని ఏమో కక్షలు లేకుండా కదులుతున్నాయి. నియమితముగా కదులుతున్నాయి, కొన్ని నియమితముకు లేకుండా కదులుతున్నాయి, కొన్ని. ఏదైతేనేమి ఆ కదలికలన్నీ అనంత విశ్వంలో బట్టబయలులో లేవు కదా. ఏదైతేనేమి కదులుతా ఉన్నాయి, కొంతకాలం కదులుతున్నాయి, కొంతకాలం కదలకుండా పోతా ఉన్నాయి. ఏదైతేనేమి ఆ అనంత విశ్వము ఆ బట్టబయలులో లేవు కదా. అవి పరిపూర్ణమందు కానీ అందులోనే ఉన్నట్టు కనపడుతోంది. పరిపూర్ణమందు కూడా అందులోనే ఉన్నట్టుగా కనపడతా ఉంది, మనకు ఆడుతున్నట్టు కనపడతా ఉంది, అందులోనే ఆడుతూ ఉన్నట్టు కూడా కనపడతా ఉంది మనకు. ఇదే ముందే మనకు కందార్థం వచ్చింది. ఆట ఆడి ఆడకుండును, ఆట ఆడిన మేను బొమ్మ ఆట ఆడకనే ఆట ఆడు. ఆట ఆడించేటి వాడు అతడేరా కర్త. ఎవరు కర్త? ఆ బ్రహ్మస్వరూపమై ఉన్నటువంటి విశ్వాండమంతా నడిపించేటువంటి కర్త పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాడు. అతడేరా కర్త. అన్నిటికీ ఈ అచలము అకర్త. ఇది కర్త కాదు, కర్మ కాదు, క్రియ కాదు. కర్త కర్మ క్రియ అన్ని ఎరికే కాబడింది అని మనకు అఖండార్థంలో కూడా తెలుసుకున్నాం. అట్లా ఆట కదరా శివ, ఆట కదరా కేశవ అని పాట ఉంది. ఆట కదరా శివ, ఆట కదరా కేశవ. ఈ అనంత విశ్వం కదలడం అనేదే ఒక పెద్ద ఆట. అది పిల్లలాట. బట్టబయలును దర్శించినటువంటి స్థితి యందు ఉన్న దేశికేంద్రునకు పిల్లలాటల పోలికాయను, ఇల్లు బయలై తెల్లనాయను, కళ్ళబోదలు చెల్లిపాయను, భావమిక బాసెన్ అంటాడు మేలుకొలుపులో. పిల్లలాటల పోలికాయను, ఇల్లు బయలై తెల్లనాయను, కళ్ళబోదలు చెల్లిపాయను, భావమిక బాసెన్. జీవా మేలుకో అని మేలుకొలుపులో చెప్తాడు ఈ విషయం. ఈ రెండు కందార్థములకి సమన్వయము అవుతుంది అన్నమాట ఈ మేలుకొలుపు. ఇప్పుడు జరిగిపోయినటువంటి కందార్థానికి ఈ కందార్థానికి సమన్వయం తెలియబరుస్తుంది ఈ మేలుకొలుపు పాట. కాబట్టి వేదార్థం ఎరిగినటువంటి వారు, ఉపనిషత్తు వాక్యములను ఎరిగిన వారు, ఈ అచల పరిపూర్ణ రాజయోగమును పద్ధతిగా చెప్పబడుతున్నటువంటి మేలుకొలుపులు గాని, మంగళహారతులు గాని, పూజా విధానము గాని, కందార్థములు గాని నిత్య జీవితంలో దాన్ని అన్వయం చేసుకొని జీవించాలి. ఇవన్నీ కూడా తత్వాలు తాళాలు కొట్టుకుంటూ డక్కీలు కొట్టుకుంటూ పాడితేనే కాదు, వాటిని భావానికి అన్వయం చేసుకోవాలి నీ మదిలో అని చెప్తున్నాడు.
ఇక్కడ పూజా విధానం కానీ కందార్థములు కానీ నిత్య జీవితంలో దాన్ని అన్వయం చేసుకొని జీవించాల. ముఖ్యముగా ముందు లోపల మన బుద్ధి, మన తెలివి, మన అంతఃకరణము, మన చైతన్యాన్ని నిర్ణయాత్మకమైనటువంటి స్థితిలోకి పరిణమింపజేసుకోవడానికి ఈ వాక్యాలు వాడుతున్నాం. ఫస్ట్ మన మదిలో ఉన్నటువంటి మనం లోపల మన బుద్ధి, మన తెలివి, మన అంతఃకరణము, మన చైతన్యాన్ని నిర్ణయాత్మకంగా స్థితిలోకి పరిణింపజేసుకోవడానికి ఈ వాక్యాలు వాడుతూ ఉన్నాం మనం. కాబట్టి నువ్వు మొదట లోపల పరిపక్వత చెంది నిర్ణయం అయిపోతే మళ్ళీ బయటదంటావా, అదే కొంతకాలానికి రాలిపోతుంది. ఇప్పుడు ముందే మంత్రము మంత్రార్థము సోలో పడతానే రాలిపోవాలంటే రాలిపోదాడా? నువ్వు వాచ్యార్థంతో మాట్లాడుకుంటా ఉంటే, వాచ్యార్థంతో తెలియబడతా ఉంటే కుదరదు. లక్ష్యార్థం కావాల. వాచ్యార్థాన్ని లక్ష్యార్థంగా తీసుకోవాల, లక్ష్యార్థాన్ని అనుభవార్థంగా తీసుకోవాల. ఇప్పుడు నీ అనుభవంలోకి వస్తే అది అలా నిర్ణయం అవుతుంది, తనకు తానే అది నిర్ణయం అవుతుంది. నువ్వు మొదట లోపల పరిపక్వత చెంది నిర్ణయం అయిపోతే బయటది అంటావా, అదే కొంతకాలానికి రాలిపోతుంది. దానికేం పెద్ద ప్రయోజనం లేదు అంటూ తెగిపోతే చెట్టు ఎండిపోవడానికి, అది అంటు తెగిపోతే ఏమైంది? చెట్టు తెగిపోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? మూలఛేదమైనాక చెట్టు ఎంతో కాలం నిలవదు. ఇంకా ప్రారబ్ధం వేగం ఉన్నంత వరకు, ఈ ప్రారబ్ధం వేగం అని ఉన్నంత వరకు శరీరం ఉన్నట్టుగా తోస్తుంది. నీకు ఈ ప్రారంధం అనేది ఒక మూట కట్టుకొని వచ్చావు గత జన్మ నుంచి. అది ఎంతవరకు ఉందో, అది ఎంతవరకు ఖర్చు కావాలో అంతవరకు అది ఉండనే ఉంటుంది. ఉన్నంత వరకు శరీరం ఉన్నట్టుగా తోస్తా ఉంది నీకు. తర్వాత అదే పడిపోతుంది. మనమేమీ పడేయనక్కర్లేదు దానిని. ఏ కాలానికి ఎప్పుడు ఎట్లా పోల్లో తప్పదు. పరిపూర్ణమందు కనపడుచు తమకు తామే మరి కానరా విట్టి మార్గము కళ. స్పష్టంగా చెప్పారు, కళ మేల్కొంటే లేదు. వీటిని ఎరిగించినాను ముజ్జగములయ్యేను వీట్లతోనూ. వీటిని నేను ఎరిగించినానప్ప అంటే మా గురువు ద్వారా ఎరిగి నేను ఎరిగించినాను, వీటిని ఎరిగించినాను. ముజ్జగములయ్యేను వీట్లతోనూ, 3 జగాలైనాయి వీటి వల్ల. కాబట్టి ఈ ద్విపిటి వలన ఈ త్రిపుటి ఏర్పడింది. ఈ త్రిపుటి వల్ల ఏమైంది? వెళ్ళి ఆ ద్విపిటిలో లయమైపోయింది. కాబట్టి ఆ ఒక్కటి ఉన్నంత వరకు ఈ అనేకత్వం రాక తప్పదు. ఆ ఒకటి ఉంటే ఏకం అనేకం భవతిగా, ఒకటి ఉంటే అనేకంగా ఏర్పడతా వచ్చేదేమో తప్పదు. మరి ఆ అనేకత్వం అంతా వెళ్ళి ఒకటిలో కలవక తప్పదు. ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రయత్నము అనేకంగా తోస్తూ వచ్చింది. ఇప్పుడు మన ప్రయాణం ఏమి? అనేకంగా ఉన్నటువంటిది ఏకంగా ప్రయాణం చేయాలి. ఏకస్థితిని పొందితే అప్పుడు గురుముఖత ఎరిగినటువంటి స్థితి వల్ల ఆ ఒక్కటి లేకపోతుంది అనే నిర్ణయానికి వస్తుంది. ద్విపుటి వలన ఈ త్రిపుటి ఏర్పడింది. మరి ఈ త్రిపుటి మళ్ళా వెళ్ళి ఆ ద్విపుటిలో లయం అయిపోయింది. కాబట్టి ఆ ఒక్కటి ఉన్నంత వరకు ఈ అనేకత్వం రాక తప్పదు. ఆ అనేకత్వం అంతా వెళ్ళి ఈ ఒకటిలో కలవక తప్పదు. ఆ ఒకటే అనేకం అయిందని చెప్పినా, ఈ అనేకం ఆ ఒకటి లయమైంది అని చెప్పినా, ఏదేమైనా ఉన్నది ఎప్పుడు ఆ అఖండ ఎరుకే. ఏదేమైనా ఉన్నది ఎప్పుడు కూడా ఆ అఖండ ఎరుకే. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. సత్యం ఎప్పుడూ కూడా ఒకటే నాయన అంటున్నాడు. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. సత్యం ఎప్పుడూ కూడా ఒకటే నాయన. కానీ ఉపాసనా మార్గం ద్వారా ఉపాసనలు చేసేటటువంటి వారు ఆ ఉన్న ఒక్క సత్యాన్ని వారు ఏ దృష్టితో చూస్తే వారు ఆ దృష్టితో ఉపాసన చేస్తున్నారు. మనకి ఉపాసన అనేటువంటిది, జ్ఞానోపాసన అనేటువంటిది విలుపుకుర్తి వీర వెంకట రామచంద్ర స్వాముల వారు ఒక గ్రంథాన్ని, చిన్న గ్రంథాన్ని అందించారు.
ఉపాసనా మార్గం. ఈ ఉపాసనా మార్గం ద్వారా ఉపాసనలు చేసేటటువంటి వారు ఆ ఉన్న ఒక్క సత్యాన్నే వారు ఏ దృష్టితో చూస్తే వారు ఆ దృష్టితో ఉపాసన చేస్తున్నారు. ఇప్పుడు బాల త్రిపుర సుందరి సత్యమా లేదా మహాకాళి సత్యమా, మహాకాళి సత్యమా, మహాలక్ష్మి సత్యమా? చూడండి, ఓ మెట్టు ముందరికి పోతుంది. మహాలక్ష్మి సత్యమా, మహాసరస్వతి సత్యమా, చండీమాత సత్యమా, దుర్గామాత సత్యమా, ఆద్యశక్తి సత్యమా, ఇచ్ఛాక్రియా జ్ఞానశక్తులు సత్యమా? ఇవన్నీ సత్యమనే అతిపెద్ద అంశయములో, బ్రహ్మమనే అతి పెద్ద సత్యములో ఇవన్నీ అంశీభూతములు. ఇవన్నీ కూడా బాల త్రిపుర సుందరి సత్యమా అన్నప్పుడు మహాకాళి సత్యమా అని క్వశ్చన్ కలుగుతుంది. మహాకాళి సత్యమా అన్నప్పుడు మహాలక్ష్మి సత్యమా, మహాలక్ష్మి సత్యమా అన్నప్పుడు మహాసరస్వతి సత్యమా, చండీమాత సత్యమా, దుర్గామాత సత్యమా, ఆద్యశక్తి సత్యమా, ఇచ్ఛాశి క్రియా జ్ఞాన శక్తులు సత్యమా? ఇవన్నీ కూడా సత్యమనే అతి పెద్ద అంశములో, బ్రహ్మమనే అతి పెద్ద సత్యములో ఇవన్నీ అంశీభూతాలు. ఒకటే సత్యమైనటువంటిది బ్రహ్మం ఉంది అని నిర్ణయం చేస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ పూర్ణ బ్రహ్మము కాదు, పరబ్రహ్మం. పరబ్రహ్మము అంటే ఈ బ్రహ్మాండ పిండాండ విశేషాలంతా విశ్వాండంలో ఉండి పరబ్రహ్మంగా ఉండి అన్నిటినీ నడిపించేటువంటి, అన్నిటికీ అదే సత్తా కలిగినటువంటి పరబ్రహ్మము. పూర్ణ బ్రహ్మం అంటే మద్గురువులు శివరామ దీక్షిత పరంపర వాళ్ళు ఇది కూడా లేని స్థితిగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో పరిపూర్ణ బ్రహ్మం, వాటిని తెలియవచ్చేటువంటిది అది పూర్ణ బ్రహ్మం. కాబట్టి అది వరుణదేవుడు కావచ్చు, వాయుదేవుడే కావచ్చు, అగ్నిదేవుడే కావచ్చు, మృత్యుదేవతే కావచ్చు, పృథ్వీదేవతే కావచ్చు, నవగ్రహములే కావచ్చు, దిక్పాలకులే కావచ్చు, సూర్యనారాయణుడే కావచ్చు, ఇలా మండపారాధన ఎందు చెప్పేటటువంటి సమస్తము కూడా ఒక్క బ్రహ్మము యొక్క అంశీభూతములు. అందుకే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అని తెలియపరుస్తారు మనకు. గురు బ్రహ్మ శ్లోకంలో మొట్టమొదట ఏ కార్యం చేసినా మొదటే చెప్పుకుంటాం దాన్ని. గురువే బ్రహ్మై సృష్టికర్త అయినాడు, గురువే విష్ణువై పాలనకర్త అయినాడు, గురువే ఈశ్వరుడై లయకర్త అయినాడు. కానీ ఈ మూడు ఒక సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నాడు. ఈ త్రిపుటి మూడు కూడా ఒక్క స్థితి అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాడు అని మనకు ఆ యొక్క ప్రార్థనా శ్లోకంలో మొట్టమొదటి శ్లోకంలో తెలియవరుస్తుంది. ఇవి ఏవైనా కావచ్చు, అంతయు ఆ ఒక్క బ్రహ్మం యొక్క అంశీభూతాలు ఇవన్నీ. పంచగంగా ప్రకీర్తత, మనము పూజా విధానంలో ఈ వాక్యం వస్తుంది. పంచగంగా ప్రకీర్తత అని గంగా నదిలో 5 చెప్పబడుతూ ఉంటాయి. ఈ గంగా నదులు 5 చెప్పబడతా ఉంటాయి. ఏవి? గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగ ప్రకీర్తత అని ఈ పంచగంగ ప్రకీర్తత అని గంగా నదిలో 5 చెప్పబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఒక్క బ్రహ్మమునందు అంశీభూతమే. కాబట్టి ఆ పిండ బ్రహ్మాండమునందు అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ముజ్జగములంతా వ్యాపకమై ఉన్నటువంటి 3 3గా 2 2గా ఉన్నటువంటి అన్నింటా వ్యాపకమై ఉన్నటువంటి అఖండ ఎరుక ఒక్కటే. 3గా గాని 2గా గాని 4గా గాని ఇవి ఏర్పడినాయి అనేకంగా గాని ఆ ఒక్కటే ఉంది. అది బట్టబయలులో లేదు. ఆ ఒక్కటి ఉందంటున్నామే, అది బట్టబయలులో లేదు. ఎరుక సంగతులన్నీ కల సంగతులు. ఈ ఎరుక సంగతులన్నీ కూడా కల వంటివే. చెప్తుంది కదా, పనుకొని నిద్రపోయినప్పుడు లేకనే వచ్చింది కళ.
ఆట ఆడింది, పగులంతా ఆట ఆడింది. ఈ ఆట ఆడిన మేను బొమ్మ ఆట ఆడగానే ఆటాడు అంటే పనుకొని నిద్రపోయింది. ఆ నిద్రపోయినప్పుడు ఇదేమైనా ఆట ఆడుతుందా? ఈ మేను బొమ్మ అంటే ఈ శరీరం పగులంతా ఆట ఆడింది కానీ ఆట ఆడకుండా పడుకుంది. మరి ఆట ఆడిన మేను బొమ్మ ఆట ఆడకనే ఆటాడు, అది ఆట ఆడలేంగా పనుకుంది సాప మీద. ఆ శరీరం మేను బొమ్మ ఏమో ఆట ఆడలే, ఆట ఆడకనే ఆట ఆడుతా ఉంది. ఏది? ఆ కళలో. అట్లా ఈ కళ అంతా కూడా ఇదంతయు కళలో ఏమి రాజులు రాజ్యములు కలిగినాయి, చక్రవర్తులు వచ్చినారు, ఏనుగులు వచ్చినాయి, గుర్రాలు వచ్చాయి, కాల్బలములు వచ్చింది, పోట్లాడుకున్నారు, యుద్ధం చేశారు, ఒకరు జయించారు, ఒకరు ఓడారు. ఇదంతా కళలో జరిగినటువంటి వ్యవహారం. అందుకే తత్వంలో కూడా చెప్తాడు, తాను వచ్చిన చోటు తెలియదు, తన తోటి సర్వము తరలిపోయే బాట తెలియదు, లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు సేనలు సేనాధిపతులు అయోని సంభవమైన తనువులు. అవి అయోని సంభవమైన తనువులు, యోని నుంచి వచ్చినటువంటివి కాదు, కళలో ఏర్పడినటువంటివి అని మనకు ఆ కందార్థం అందించింది, అది తత్వంలో అందించింది. ఈ విధంగా అవి ఎక్కడ? రాజులు, కళలో రాజులు రాజ్యములు కలిగినాయి, చక్రవర్తులు వచ్చినారు, ఏనుగులు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి, కాల్బలములు వచ్చింది, పోట్లాడుకున్నారు, యుద్ధం చేసినారు, ఒకరేమో జయించారు, ఒకరు ఓడినారు. అంతా కళ. మేల్కొంటే ఏనుగు లేదు, గుర్రములు లేదు, రథము లేదు, రాజ్యము లేదు. ఈ రీతిగా కళ సామ్యం ఇది అని మేలుకొని చూడాలి. ఈ కళ సామ్యాన్ని మేలుకొని చూడాలి. ఈ విధంగా వీటికి కాలం సరిపోయింది. రేపు 329వ పేజీ నుంచి విచారిద్దాం. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై. మంగళం చెప్పండి అన్న. దశరథ సుకుమార దానవ సంహార మండరన గధీర మంగళంబో నీరజదళ నేత నీలతో యదగాత మౌరు జన స్తోత్ర మంగళంబు భాను జమర్దన భక్త జనార్దన మారీ జమర్దన మంగళంబు కమలామనకేల కాంచనమయ చేల మగనీయ కులశీల మంగళంబు మన్మథాకార రఘువీర మంగళంబు మాధవానంద గోవింద మంగళంబు రమ్య గుణధామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షిత మంగళంబో మంగళంబో. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. జై గురు. జై గురు. జై జై గురు. గురుదేవ సమేత జై గురు. జై గురు.